చిన్న మొత్తం తినాలి అంట. పొత్తులు వారా అంట. ఎట్లుందంటే ఇది ఎట్లా లేదు. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనది బనానా ఈటింగ్ ఛాలెంజ్. తెలుగులో అయిపోదా ఇంగ్లీష్ చెప్దాం. అట్టిపండు తినే ఛాలెంజ్, బనానా ఈటింగ్ ఛాలెంజ్. ఇప్పుడైతే మనం మొన్ననే బిర్యానీ ఛాలెంజ్ చూసే ఉంటారు మీరు. సెల్ఫ్ డబ్బాలు కొట్టాలంటే నేను 100 కొడతా. 100 గెలిచిన నేను మామూలుగా గెలవడే. ఒకటి గెలిచి ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఆ గెలిచిన ఒక్కటి ఎట్లాంటి ఛాలెంజ్ అది? ఆ గెలిచిన ఒకటి ఛాలెంజ్. నాకైతే మోసం జరిగింది ఆ రోజు. నాకు ఇప్పటికి కూడా డౌటే ఉంది. ఆ వీడియోని సిబిఐ వాళ్ళకి పంపిన. వాళ్ళు చెప్తా అన్నారు ఏం మోసం జరగలేదు. మీరు ఆ వీడియో మీకు నాకు రిపోర్ట్ వచ్చినాక చెప్తాను. చలో ఇప్పుడైతే ఛాలెంజ్ దాని రూల్స్ అంతా ఎట్లుంటుంది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ అవుతారండి. ఓకే బాయ్. మనం ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అయినా డిసైడ్ చేయాలి కదా. ఇట్లా వీప్ మీద నెంబర్లు అయితే మాకు సాటిస్ఫై అనిపిస్తుంది. అందుకే చిట్టీలు రాసుకున్నాం. చిట్టీలు పెట్టి అందుకే చిట్టీలు అయితే వేసుకున్నాం. అలా 1 2 3 4 ఉన్నాయి. ఏ నెంబర్ ఎవరికి వస్తే వాడు ఆ నెంబర్ అన్నట్టు. చలో ఇప్పుడు వేసారా. తీసుకోరా ఎవరైనా చిట్లు అయితే గుంజుకుంటారు. తీసుకుంటారు. తీసుకోరా తీసుకో ఓపెన్ రెండో నెంబరు అబ్బాయి 4 సేమ్ రైడ్ 3. చిన్న అయితే ఫస్ట్ వచ్చిండు. ఫస్ట్ గాయస్ నేను వచ్చేసి గాయస్ మళ్ళా ఓడిపోతున్నా నేను. సార్ నేనే ఓడిపోయేది. ఫస్ట్ క్లారిటీగా ఫస్ట్ చిన్న, సెకండ్ రాకి, థర్డ్ నువ్వు. కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి. థర్డ్ నేను. యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు నేను వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా కాబట్టి ఓడిపోతా. ఇట్లా మన చెప్తాడు. ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. గాయస్ వీడు మింగరావద్దని అట్టిపళ్ళు పచ్చి తెచ్చాడు. గాయస్ ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ కాబోతుంది. మన ఛాలెంజ్ ఏంటంటే ఒక్కొక్కడు 5 అరటికి పండ్లు అయితే తినాల్సి ఉంటది. ఎవడు ఏ టైంలో తింటాడో వాడి అంటే ఎవరు తక్కువ టైంలో తింటాడో వాడు విన్ను. ఫస్ట్ తిన్నాడు టార్గెట్ ఇస్తాడు అందరికి. ఓకే రెడీ? మళ్ళా గిరిధర్ గాడు చిన్నగాడు గెలుతారు. మేమిద్దరం అదైతామని నాకు అనిపిస్తుంది. అదేదో చూద్దాం. రెడీ చిన్న రెడీ? 3 అగో ఏంది ఏరుకుడు ఏంది ఇది? అన్నప్పుడు అరే నా ఇష్టం వచ్చిన పడుతుంది తింటా. అమ్మ తోడు మోజు మాకేమో ఇట్లా పెద్ద ఉంటాయి మీకు. మాకేమో ఇట్లా ఇట్లా వర్ష పెట్టిన ఈ వర్ష ఇటు నుంచి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. నాకు తెలియదు అంతే. సరే రెడీ? 3 2 1 స్టార్ట్. సెకండ్ అనే కదా. సగం అయింది నోట్లకి. 30 సెకండ్లు తింటావారా? చిన్న మొత్తం తినాలి మరి. వీన్నే పెడతాడు. చిన్న మొత్తం తినాలి అంట. సార్ ఏంటి సార్ అది? చిన్న మొత్తం తినాలి అంట. 30 సెకండ్లు తినట్టున్నాడుగా. అయిపోయింది. నీళ్ళు అవుతున్నాయి. లడ్డాలు బ్యాక్గ్రౌండ్ రికార్డ్ అవుతుంది. గైస్ వీడే తినలేకపోతాడు. బయటకు వస్తాంది రివెంజ్ ఛాలెంజ్. ఆల్రెడీ వాంతింగ్ చేసుకోరా. లేట్ అయింది. 1 minute అయిపోయింది. చెప్పురా ఇంటి రా. 5 నిమిషాలు అయిపోయింది. అడుగుతారా నీళ్ళు? నేను అరే అన్ని చిన్న తీసిండి గైస్. వీడు వీనికి ఎట్లా దొరికినాయో ఏమో. పొత్తులు వారా అంట. 3వ నెంబర్ వచ్చినా అయిపో. నేను ఇవాళ చూసి తిన్నాను. మొత్తం పెడితే అయిపోయినట్టు. మొత్తం పెడితే స్టాప్ చేస్తా. అయిపోయింది. గైస్ 1 minute 46 seconds. నోట్ల లాస్ట్ పీస్ నోట్ల వరకు ఉంటే చాలు కదా. ఓకే బయటికి రావద్దు. బయటకు వస్తే డైరెక్ట్ గా రివెంజ్ ఆడుతుంది.
పనులు దొరుకుతుంది బయట ఇది ఇట్లా పెట్టుకొని వాళ్ళు క్విట్టింగ్ గైస్ మీ దండం పెడతాను గుండె దడ 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 అంటారు చూస్తా అంటే బయట బయట అంటాడు గైస్ ఓకే వీనైతే 1 minute 46 seconds. ఇప్పుడు నెక్స్ట్ రాకేష్ పర్ఫార్మెన్స్ ఉంటది. అట్టిపల్లి ఎలా పర్ఫార్మ్ చేస్తాడో చూద్దాం. గాయస్ అట్టిపల్లి అయితే కొంచెం పచ్చి గట్టిగా ఉన్నాయి. అది దొరుకుతలేదు ఎందుకంటే తిని తిని ఇవి మంచి మెత్తగా అయిపోతాయి పనులకు దొరుకుతలేదు. పెద్దగా ఆడు డేంజర్ ఎంజాయ్ చేస్తాడు పక్కన కూర్చొని నేను చూపిస్తాను మేము రివెంజ్ ఆడ చేస్తే చూడడానికి వచ్చిండు వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వీళ్ళు మేము తింటాట ఘోరంగా ఎంజాయ్ చేస్తాడు వీళ్ళు. కష్టం అమ్మతో ఎంత తిన్నా ఓకే దాదాపు చలో ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ లా రాకి స్టార్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ ఎంత మొక్కినా గదే తిండి. రెడీ చలో రెడీ చిన్నదే పడతాడు 3, 2, 1 స్టార్ట్. కష్టమా చాలా కష్టం ఇట్లా పైన ఓపెన్ చేయి కింద పాడేస్తారు అనుకుంటారు చూసిన వాళ్ళు. కొంచెం అబ్బో ఒకటి అయిపో ముందుకే ఇంకోటి తీస్తాను. అయిపోయా కాదు ఒకటి అయిపో ముందుకే ఇంకోటి రెడీ పెట్టుకుంటాను చేద్దాం. గుండె దడలు 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 అంటారు. కొంచెం కొంచెం కొరికితే నడుస్తుంది. నేను టప్పడప్పుడు 1 minute కాదు 40 సెకండ్లు తినేటట్టున్నాడు. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఈ నాలుగోది ఇది నాలుగోది అది నాలుగోది పడేసింది. అయిపోయింది. నాలుగో తింటాను అయిపోయింది. నాకన్నా ముందు వస్తాడు వీడు. ఇది ఐదు లవ్ యూ మ్యాచ్ అయిపోయా. నేనే అంత కోరిన పెద్ద పెద్ద నోట్లో పెట్టుకున్నా. ఇంకొకటి తిండి అయిపోతుంది. అయిపోయింది. 4 చూడు 5 తిన్నాడా? 1 minute 4 seconds. 1 minute 4 seconds. ఏంద్రా చిన్నగా టార్గెట్ దాటించినావుగా. గాయస్ మన అట్టిపనులు తినడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా? నా డైట్ మొత్తం అట్టిపనులే రోజు నేను తినేది. అలవాటు అట్టా భయపెట్టాలి ఏం తినరాదు అదే అని చెప్పి బయట బయట తినాలి. అట్టిపండి ఛాలెంజ్ అది నిన్న నీకు కావాలని మీరు అన్నకా నుంచి ఇది ఎట్లా మనం గెలుతాను ఇలా తెలియదు చిన్న పిల్లలు. ఇప్పుడు అభిగాడు ఓడిపోతాడు. ఓకే నువ్వే ఇప్పుడు వీడు ఎట్లా ఓడిపోతాడు చెప్పాను. వీడు ఎట్లా ఓడిపోతాడు గాయస్ చూడండి. వీడు ఎట్లా ఓడిపోతాడు. వీడియోకి వెళ్ళి తిన్నాడు అనుకో వీళ్ళిద్దరు వస్తారు ఇక. చలో గైస్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండి మంచిగా ఇలానే తినాలని కోరుకోండి మీరు. ఓకే ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో నేనే చూద్దాం. పింక్ 40 minutes 40. సో మనం అయితే థర్డ్ ప్లేస్ లో పార్టిసిపేట్ చేస్తాను. ఇప్పుడు ఏమైతుందో ఏమో. 1, 2 ఇగో ఇక్కడ నుంచి ఏదో స్కామ్ జరుగుతుంది గైస్. ఏం లేదు guys, నేను support చేస్తాను. అగో అబ్బో ఇది వేరే ఉంది టెక్నిక్. పక్కన పెట్టి తిండేసుకో. తిని తిని ఒకటి అగో లాగేస్తాను ఫాస్ట్ తిను. స్ట్రాటజీస్ వర్కౌట్ కావు. ఎందుకు చెప్పాలనా? ఈ అట్టిపనులు అనేది బాడీ తీసుకోవాలి. ఇది ఏం చేస్తాడంటే బయటికి నెట్టేస్తుంది. చాలా రోజు తిన్నోనికి అలవాటు అవి మనలాంటి వాళ్ళకి. వామ్మో మెల్లగా 2 తిన్నాడు వీడు. ఏదో తేడా కొడుతుంది గైస్. రివెంజ్ ఛాలెంజ్ నేనే. ఆడ గుట్ట మీద పోయేటప్పుడు ఏదో ఏదో నాకు అర్థం అయిపోయింది. మూడోది గుండె దడలు దడలు అంటది బతుకు. 2 రా తొందర తినరా. వీళ్ళిద్దరిని పెడదాము మళ్ళా. ఎవరిద్దరి? మీ ఇద్దరిని. నన్ను తప్పియారా రివెంజ్ అట్లుండది. నేనే ఇక నేనే కానీ తీరా తినరా అంటే తొందర ఒక్కటే రా. డైరెక్ట్ అన్ని తీసి నోట్లో పెట్టుకో. ఇక చిన్నగా ఉంటాడు మళ్ళీ. అరే ఆగురా చూపిస్తున్నాడు రా. తొందర పెట్టుకోరా గిరి. మొత్తం నోట్లో ఉంచుకోక అంతే. ఉంచుకోరా అంటే అయిపోయింది. చిన్నగాడు సేఫ్. నేనే ఇంకా ఉన్నాడు. నోట్లో పెట్టుకోరా అదిరా. నోట్లో రైట్ సేఫ్.
1.38. గాయస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నువ్వు పార్టీ వీడు తిన్నా కూడా నేను ఉండను ఇప్పుడు. వీడు టైంకి తిన్నా కూడా నేను ఉండా రివెంజ్ ఛాలెంజ్ లో. 2 minutes. అభిగాడు గాయస్ యాక్చువల్లీ ఏంటంటే బాడీ అనేది తీసుకోవాలి, బాడీ తీసుకోదు ఇది అట్టిపల్లి తీసుకోడు కాదు guys, ఒక్కసారి మొత్తం పెద్ద పెద్ద నీకు తిండి అలవాటు ఉందిరా, వీనికి తీసుకోలే, వీనికి బయటికి నెట్టేస్తాంది. అది తింటాం బయటికి నెట్టేస్తాంది. బాడీ. 1 2 తింటేనే out. తిన్నాడు మేమిద్దరే, ఇంకేమున్నది ఓకే నెక్స్ట్ 4th ప్లేస్ లో మన అరే ఇజ్జత్ గాయస్ చెప్పే ఆ పల్లి ఎప్పుడు వీని టీం ఏంటో ఆ శని మొత్తం వచ్చిన Guys, ఇప్పుడు కాదు ఇప్పుడు వీడు కనుక ఓడిపోయాడు అనుకో వీళ్ళిద్దరికి 2 రివెంజ్ ఛాలెంజ్లు ఉంటాయి. తొక్క తీసి మొత్తం మడేసి నోట్ల అక్కడ పోనీ వానికి వాళ్ళ ఫ్రెండ్ గారు హెల్ప్ చేస్తాను ఎటు తినాలి. ఓకే ఓకే ఇప్పుడైతే వీడిని స్టార్ట్ చేద్దాం. చలో గైస్ 4th ప్లేస్ లో ఇప్పుడు అభి పార్టిసిపేట్ చేస్తాడు. తరతరాలుగా యుగ యుగాలుగా ఉన్న రివెంజ్ ఛాలెంజ్ 1 minute 38 1 minute 46 లోపల తిన్నాను అనుకో మేమిద్దరు ఉంటాం. నాది చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పి కూడా వేస్టే ఎందుకు. చలో రెడీ 3 3 2 1 స్టార్ట్. మొత్తం దిక్కిందిగా ఫస్ట్ అట్టి పాయింట్కే చెప్తాడు గెలుస్తాడా పిక్తాడా అని. ఎట్లా కాదు గెలిచినట్టు ఉన్నాడు గాయస్ ఈ రోజు. కొట్టులు ఏం లేదు తెలిసిపోతుంది, ఫేస్ చేంజ్ అయితే తెలిసిపోయాడు. చేయగలవురా తింటాడు అన్నాడు అంటే తింటాడు గాయస్. వాటర్ కావాలా అయిపోయింది. ఆర్డర్ వద్దు మాకు అడుగుతారా నేను బలంతంగా నొట్టబోతారా. మరి స్ట్రాటజీలు ఏమున్నాయో నీ అదే ఫోలో కానీ అది ఏంది ఏం చేయాలి? తీయాల మేమే తీసేయాలి. ఫస్ట్ టైం వీడు ఇంత కసిగా తినడు చూస్తున్నా నేను. ఎందుకంటే ఎవరు ఇన్ని రోజులు వీడు ఎట్లయినా మనమే కదా ఓడిపోయాడు. మొన్న అరటిపళ్ళ పురుగులు ఎత్తున్నాయి, పురుగులు వచ్చినాయి అరటిపళ్ళ. రాలే అరే నిజంగా రాలే కదా. ఎయిరా నువ్వు వాడు ఏదో చెప్తాడు చేయని ఇది. వాంతింగ్ అయితే వేసుకోలేదు. కానీ ఇంకొకటి తింటే అయిపోతుంది. అయిపోయిందిరా ఎన్నైనా 4 అయిపోయింది 3 4 అయిపోయినా 2 3 4 ఇంకొకటి తినాలి అవి అయిపోయిందిరా ఇడిచి పెట్టరా. నీకు వాంతిగా రాదు. ఓ మన టీం ఫుల్ సపోర్ట్ చేస్తాను ఇక్కడ. గాయ్స్ మ్యాటర్ ఏంటంటే చూపిటు 20 seconds ఏం కాదు పెద్ద అది కాదు. ఓ మొత్తం ఇండియా అదే మ్యాచ్ ఉంటే చూడు లాస్ట్ బాల్ 4 కొట్టాలి 3 కొట్టాలి అట్లున్నది. నోట్లో పెట్టి ఒక నోట్లో పెడితే అయిపోతుంది. అబ్బా ఓడిపోయినా రాగిరి. 36 గుడ్ రా మావాడు కంప్లీట్ చేయనియండి. అగు అయిపోయింది రా. సో గాయస్ యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు యాటిట్యూడ్ చూపిరా. ఒక్క నిజం గాయస్, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఈ రోజు ఇలా వచ్చింది గాయస్. ఈ కుక్కకి మరి ఎప్పటి నుంచో వస్తుంది ఈ కుక్కకి మరి. రాయంటోడు ఒకసారి ఓడిపోతాడు ఒకసారి గెలుస్తాడు. అది ఓడిపోయి ఇప్పుడు ఓడిపోయాడు. ఒక నిమిషం గాయస్, ఓడిపోయినాడు 100 మాట్లాడతాడు. ఈ డైలాగ్ విందే వీడు మాట్లాడతలేడు ఎందుకంటే డైలాగ్ వింది వీనికే కొడతామని. నీకు కొట్టలేగా గాయస్, మీకు ఒక మ్యాటర్ నీకు కొట్టలేగా నీ మాట్లాడచ్చు. మీకు ఒక మ్యాటర్ చెప్పాలంటే మనోడు గెలిచిండు, అందరూ అప్లాజ్ చేయండి. 2 సెకండ్ల తేడాతోని ఘన విజయం సాధించిన అభిషేక్ మన కాదు ఇవాళ వీడు గెలిచిండు 100% ఈ వీడియో షూట్ చేసే రోజు మ్యాచ్ ఉంది, శ్రీరామనవమి ఇవాళ SRH మ్యాచ్. కష్టమైన పొజిషన్ ఉన్నాం మేము, ఈ రోజు గెలవాలని దేవుని కోరుకుంటున్నా నేను. ప్లీజ్ SRH గెలవండి గాయస్. నెక్స్ట్ పుచ్చకాయ ఛాలెంజ్ ఉంటది, ఒక్కొక్కరిని ఇట్లా ఇట్లా పండ పెడతా చూడరు. ఇట్లా అన్నోళ్ళే గెలుస్తారు చూడరు గాయస్.
ఖచ్చితంగా గెలుస్తారు నేను గెలుస్తా. నా మీద బరాబరి చాలా నమ్మకం ఉంది. బరాబరి వీడు గెలుస్తాడు గైస్. మన పుచ్చకాయ తిని వీడిని బాగా తెలుసు. ఎస్ బ్రో ఏం కాయ వాటర్ మిలన్. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంకొక చిన్న ప్రమోషన్ అనుకోండి. రీసెంట్ గా నేను ఒక సాంగ్ చేశాను ప్లే అండ్ Yes, ఛానల్లో ఖచ్చితంగా లంబడి వాడాలా అని. మామూలుగా 1 డే అంటే 6 hours లోనే 1 lakh వ్యూస్ దాటేసింది ఈ సాంగ్ కూడా. ఒకసారి మీరు కూడా చెక్అౌట్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, కార్డ్స్ లో కూడా ఇస్తా, చూడండి ఒకసారి. నెక్స్ట్ లెవెల్ ఉంటది సాంగ్ కూడా. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. అందరం పాట నేను ఎలా చేశానో కొంచెం కామెంట్లు చెప్తే ఆ ఛానల్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నాకు అవును, ఛాన్స్లు ఇస్తే. ఇంకా ఛాన్సులు వస్తాయి మామూలు. యాక్చువల్లీ నన్ను పెట్టుకుందాం అనుకున్నారు, మళ్ళా వీడియో మరి ఈయనంతా వైరల్ అయిపోతుంది, డేంజర్ వైరల్ అయితే అని ఛాన్స్ మనకి ఇచ్చింది. ఓకే గైస్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. బాయ్.